విరాట్ కోహ్లీ పని అయిపోయిందా? శ్రీలంక సిరీస్ లో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాక ఇక విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి వెళ్లాల్సిందేనా? అంటే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు బలవంతంగా పెట్టుకొని విరాట్ కోహ్లీకి వీడ్కోలు చెప్తారా అని చాలా క్వశ్చన్స్ అన్నవి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే శ్రీలంక సిరీస్ లో ఫెయిల్ అయ్యాడో ఇలా పోస్ట్ పెట్టారనమాట. విరాట్ కోహ్లీ ఇక నువ్వు వెళ్ళిపో, టీమిండియాకు నువ్వు భారం, నీ వల్ల యంగ్స్టర్స్ రాలేకపోతున్నారు ఆ ప్లేస్ లోకి అని చెప్పి వీటన్నిటికీ ఈ వీడియోలో నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే నాకు ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ కి నా దగ్గర ఆన్సర్ కూడా ఉంది. బట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చాలా మంది ప్లేయర్స్ ఉంటారు క్రికెట్ లో, కొన్నిసార్లు చాలా మంది ప్లేయర్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు విరాట్ కోహ్లీ మీద వచ్చినంత హేట్ రాదు. కానీ విరాట్ కోహ్లీ ఒక్క సిరీస్ ఆడలేదు అనుకోండి, రిటైర్మెంట్ గురించి వార్తలు వచ్చేస్తాయి. ఎందుకలా? అలా ఎందుకు అంటే విరాట్ కోహ్లీ స్టాండర్డ్స్ ని అలా సెట్ చేశాడు అనమాట. ఇక్కడ ఏం జరుగుతోంది అంటే విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్ ఆడలేదా, ఎప్పుడు దొరుకుతాడు అని చెప్పి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా అతని మీద కోపం పెంచుకోవడానికి కారణం తన సక్సెస్. అంటే తను అద్భుతంగా పర్ఫామ్ చేయడం, తను ఎక్కువగా లైమ్ లైట్ లో ఉండడం కొంతమందికి నచ్చదనమాట. అందుకే అలా విరాట్ కోహ్లీ మీద పడిపోతూ ఉంటారు. అయితే విరాట్ కోహ్లీని హేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి, విరాట్ కోహ్లీ తన డెబ్యూని కూడా శ్రీలంకతోనే స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత తన కెరియర్ లో ఎంత ఎత్తుకు ఎదిగాడో మనందరం బాగా చూసాం. అదే క్రమంలో తను చాలా సార్లు డౌన్ ఫాల్స్ కూడా చూశాడు, కానీ రైజ్ అవుతూనే వస్తున్నాడు. ఒక్క సిరీస్ ఆడనంత మాత్రాన విరాట్ కోహ్లీ పనికిరాని ప్లేయర్ అయిపోడు. అండ్ అదే టైంలో స్పిన్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ ఆడలేకపోయాడు, శ్రీలంక సిరీస్ లో ఫెయిల్ అయ్యాడని చాలా మంది అంటున్నారు. ఎస్, ఆబ్వియస్లీ మనం ఒప్పుకొని తీరాల్సిందే. విరాట్ కోహ్లీ గత కొన్ని సంవత్సరాలుగా, అంటే ఒక 4-5 years గా స్పిన్ ఆడడంలో కొంచెం ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అంటే ఫెయిల్ అవ్వట్లేదు, ఫెయిల్ అవుతూ డిక్లైన్ అవుతుంది తన ఫామ్ అన్నది. బట్ శ్రీలంక సిరీస్ మాత్రం ఆ డిక్లైన్ కి సంబంధం లేదు. ఎందుకంటే శ్రీలంక సిరీస్ లో ఒక రోహిత్ శర్మ అండ్ అలాగే ఇంకా మాట్లాడాలంటే ఒక అక్షర్ పటేల్ తప్ప ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యారు ఆ స్పిన్ ఆడడంలో. ఎందుకంటే అక్కడ ఎక్కువ టర్న్ ఉంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత టర్న్ ఉంటుందని. అండ్ అదే టైంలో మీరు లాస్ట్ ఐపీఎల్ లో ఒకసారి చూసుకున్నారు అంటే విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్ ని అద్భుతంగా ఆడాడు. సో శ్రీలంక సిరీస్ లో ఫెయిల్ అవడానికి కారణం కేవలం విరాట్ కోహ్లీ ఫామ్ మాత్రమే కాదు, ఆ పిచ్చెస్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా మీరు బాగా గుర్తు పెట్టుకోండి, జస్ట్ 1 year బ్యాక్ మనకు వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఆ వరల్డ్ కప్ లో హైయెస్ట్ స్కోరర్ ఎవరు? విరాట్ కోహ్లీ. టోటల్ గా 11 innings లో 765 రన్స్ చేశాడు, 95.62 యావరేజ్. సో ఇదనమాట ఎవరినైతే రిటైర్మెంట్ అయిపో అని చెప్తున్నామో రీసెంట్ గా జరిగిన వరల్డ్ కప్. ఆ తర్వాత మనం పెద్ద ఎక్కువ వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. సో అతని ఫామ్ ఇది. మనం ఆ వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్స్ కు వెళ్ళాం. విరాట్ కోహ్లీ ఇంత మంచిగా ఆడకుండా ఉంటే వెళ్లే వాళ్ళం కాదేమో. అండ్ విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలి అంటున్నారు కదా, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి విరాట్ కోహ్లీకి ఉన్న ఫిట్నెస్ అండ్ అలాగే ఫిట్నెస్ కన్నా ఎక్కువగా విరాట్ కోహ్లీకి సౌత్ ఆఫ్రికా గడ్డ పైన ఉన్న రికార్డ్స్ ప్రకారం చూసుకున్నాము అంటే 2027 వన్డే వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ తప్పకుండా ఉండి తీరుతాడు. ఇది మీకు కొంచెం డౌట్ ని క్రియేట్ చేయొచ్చు, బట్ స్టాట్స్ తో మీకు ఆన్సర్ చెప్తాను. సేనా కంట్రీస్ అంటూ ఉంటారు. సేనా అంటే తెలుసు కదా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. సో ఈ సేనా కంట్రీస్ లో ఇండియా తరపున అతి మంచిగా, అంటే ఎక్కువ యావరేజ్ తో ఎక్కువ రన్స్ తో పర్ఫామ్ చేసిన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. అతని పేరు మీద చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. అయితే ఈ అన్ని కంట్రీస్లోకెల్లా సౌత్ ఆఫ్రికాలోనే ఇంకా మంచి రికార్డ్స్ ఉన్నాయి కోహ్లీకి. ఒకసారి మీరు చూసుకున్నారు అంటే వన్డే ఫార్మాట్లో టోటల్గా 18 innings లో 993 రన్స్ చేశాడు, ఆల్మోస్ట్ 77 యావరేజ్ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ని కాదని చెప్పి బీసీసీఐ వన్డే వరల్డ్ కప్ ని నిర్వహిస్తుందా అంటే టీమిండియాలో విరాట్ కోహ్లీ లేకుండా? సో ఈ స్టాట్స్ చాలా అనమాట 2027 వన్డే వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ తప్పకుండా ఉంటాడు అని చెప్పడానికి. అంటే ఇది మాత్రమే కాదు, ఓన్లీ సౌత్ ఆఫ్రికా చూపించట్లేదు. మీరు అరౌండ్ ద గ్లోబ్ ఏ కంట్రీ పైన వన్డే ఫార్మాట్ లో చూసుకున్నారు అంటే విరాట్ కోహ్లీ యావరేజ్ అన్నది 45, 50, 60 అంటే మినిమం 40 to 50 మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. నాకు తెలిసి ఏ క్రికెటర్ కి ఇంత మంచి యావరేజ్, ఇన్ని రికార్డ్స్ లేవు. కాబట్టి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అనేది జస్ట్ హేటర్స్ నుంచి వస్తున్న మాటలు మాత్రమే. అండ్ విరాట్ కోహ్లీ తప్పకుండా ఇంకా చాలా కాలం టీమిండియాలో ఉంటాడు, వన్డే వరల్డ్ కప్ ఆడతాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.